నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. క్రైస్తవులపై జరుగుతున్న హత్యలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, క్రైస్తవులపై మొన్న ఏదైతే అడ్వకేట్ ఇజ్రాయెల్ పైన జరిగిందో తెలంగాణలో, నిన్న ఏదైతే ప్రవీణ్ గారిపై ఏదైతే దాడి జరిగిందో ఆ దాడియా లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా, చాలా అనుమానాలు అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సెన్సేషనల్ అయింది. సో మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఇది పొద్దున జరిగితే సాయంత్రం వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎట్లా చూడొచ్చు? నేను ఏమంటానంటే, ఏదన్నా విషయం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రలో కానీ ఇమ్మీడియట్గా 100 కొడితే పోలీసు వాళ్ళు వస్తారు. అక్కడ దర్యాప్తు జరుగుతారు, పోలీసు అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర పోలీసులు వస్తారు, దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తారు. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ఉదయం నుంచి రాత్రి 8:30 వరకు కూడా కనీసం ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎందుకంటే మాకు వచ్చిన డౌట్ల ప్రకారం, అక్కడ చెప్పిన దాని ప్రకారం, అక్కడ ఆల్రెడీ అక్కడ అశోక్ కుమార్ గారు మాట్లాడి, కేపాల్ గారు మాట్లాడి, అక్కడ జాన్ వెస్లీ గారు మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున 10 నుంచి 15,000 మంది గుమిగూడినరు. అట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు మీరు కనీసం ఎఫ్ఐఆర్ చేసుకోకుండా ఎఫ్ఐఆర్ ఎట్లా సుమోటోకు ఎట్లా ఎఫ్ఐఆర్ తీసుకోరు? మీరు వాళ్ళు ఆల్రెడీ విషయం తెలిసినప్పుడు వారి కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ నాన్న కానీ ఆటోమేటిక్గా కింద పడిపోతారు. ఎందుకంటే వినర్ కూడా విన్నర్ కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యం ఉండదు, వాళ్ళు మానసికంగా సరిగా ఉండరు. వాళ్ళు వస్తేనే కంప్లైంట్ తీసుకుంటాం అనేది నేనైతే ఎక్కడ చూడలేదు. మీరు ఆల్రెడీ జరిగిన దాని ప్రకారం సుమోటోగా తీసుకోవాలి, తర్వాత సంతకాలు పెడతారా, ఏదైనా ఫార్మాలిటీస్ అనే తర్వాత కనీసం మా సీన్ ఆఫ్ ఎఫెన్స్ జరిగి అక్కడ క్లూస్ టీమ్ కానీ, అక్కడ జరగాల్సినటువంటి ఫార్మాలిటీస్ కానీ ఏది కూడా జరగకుండా ఒక అనాథ తిరిగా శవాన్ని పడేసి ఉన్నారు. అది మాకు సంబంధం లేదన్న విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ఇట్లా జరుగుతానికి దీని వెనుక ఉన్నది ఎవరు? మీరు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ మాటలు మాట్లాడతారు, పెద్ద పెద్దగా మాట్లాడతారు. మీరు ఎవరి సంతోషం కోసం చేస్తాను, ఎవరి కోసం అట్లాంటి క్రైస్తవుల మీద దాడి జరుగుతారు, క్రైస్తవుల హత్యలు జరుగుతాము. మేము ఖచ్చితంగా అక్కడ జరిగినట్టు పరిస్థితి చూస్తే అది హత్యనే ముమ్మాటికి. ఎందుకోసం అంటే ఆయన ప్యాంటుకు చిన్నది చినిగిపోలే, షర్టుకు చినిగిపోలే, కనీసం ఒక చిన్న స్క్రాచ్ కాలే బండికి. కానీ ఆయన లెఫ్ట్ చిన్ని మీద మొత్తం నుజ్జు అయిపోయింది. ఆయన అద్దాలు తీసి మంచిగా మడత పెట్టి మాస్క్ మీద పెట్టున్నాయి, ఆయన హెల్మెట్ తీసి పక్కన పడి ఉన్నాయి. కానీ ఆ పెట్రోల్ ట్యాంక్ మీద మాత్రం మొత్తం రక్తం పడిపోయి ఉన్నది. పోలీసులు ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళు పర్టికులర్గా చెప్తుంది ఏంటంటే ఇది యాక్సిడెంటల్ అనే చెప్తున్నారు. నేను ఏమంటున్నా, వాళ్ళకు అవసరానుగుణంగా ఎఫ్ఐఆర్ని క్రియేట్ చేస్తారు. మేము జరుగుతూ ఉంది పరిస్థితుల్లో మేము ఒక్కరు అబద్ధం చెప్తారు, ఇద్దరు అబద్ధం చెప్తారు, 1000 మంది 10,000 మంది అయితే అబద్ధం చెప్పారుగా. అక్కడ ఉన్న పరిస్థితి మాత్రం అట్లాగా లేదు. మీరు కావాలని ఎవరి కోసం పనిచేస్తున్నారు? మేము అడిగేది అదే. మీరు పోస్ట్ మార్టం మీ అధికారం మీ చేతిలో ఉంది, డాక్టర్లు మీ చేతిలో ఉండరు. మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లా అంటే అట్లా ఇవ్వచ్చు, నీ తిమ్మిని మమ్మీ చేయొచ్చు, మమ్మీని తిమ్మి చేయొచ్చు. మీరు అనుకున్న విధంగా పోస్ట్ మార్టం రిపించే అధికారం మీ చేతిలో ఉంది. హోంమంత్రి మీ చేతిలో వ్యక్తే, డాక్టర్లు మీ చేతిలో వెరికే, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఎట్లా అంటే అట్లా చేయొచ్చు. కానీ అక్కడ జరిగిన పరిస్థితి మాత్రం దానికి సంబంధించి అది ఎట్లా కూడా కనెక్టివిటీ కనిపిస్తలేదు. అక్కడ ఆయన ఏ విధంగా ఏం యాక్సిడెంట్ అయితే ఒక ఆటోకో గుద్దుతాడు, ఒక బస్కో గుద్దుతాడు, లేదంటే ఒక లారీ కన్నా గుద్దుకుంటాడు, లేదంటే ఒక గోడ గుద్దుకొని చచ్చిపోతాడు. కానీ అటువంటి ఆనవాళ్ళు అక్కడ లేవు కదా. మేము అడుగుతున్నది అది. అక్కడ అటువంటి ఆనవాళ్ళు యాక్సిడెంట్ జరిగిన విధంగా ఎటువంటి ఆనవాళ్ళు లేవు. కానీ ఓన్లీ అక్కడ చంపి పడేసిపోయినది. ఎందుకోసం అంటే ఆయన నెల రోజుల క్రితం నాకు థ్రెట్ ఉందని పోయి కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. ఆయన బాహాటంగా చెప్పిండు, నా మీద థ్రెట్ ఉంది, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు. కనీసం ఎక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఆయన మీద దాడి చేయాల్సిన అవసరం వేరే వాళ్ళకి ఏమి? ఆయన మీద దాడి చేయాలంటే ఆయన ఒక ప్రసంగికుడు అండి. ఆయన ఏ విషయం మీద డిబేట్కి వచ్చినా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ యూట్యూబ్లలో అవతల నేను ఏ మతం వాళ్ళని తీసుకోవట్లేను, అవతల మతం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రైస్తవ మతం మీద నిప్పులు పోసుకుంటాను, క్రైస్తవ మతం మీద. నిన్న ఒకరు మాట్లాడుతూ ఉంటారు, ఆయన తాగి బండి నడిపిండంటారు. అసలు ఆయన అటువంటి వ్యక్తినా? అసలు కనీసం చనిపోయిన వ్యక్తి మీద కనీసం జాలి లేకున్నటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆయన డిబేట్లో కూర్చుంటే అవతల వ్యక్తులను చీల్చి చెండాడతారు. వాళ్ళు విషయం మీద అవగాహన లేకుండా, విషయంతో కొట్లాడే ధైర్యం లేకుండా, ఆ కోపం ఆవేశాలు ఆయన మీద పెట్టుకొని ఇట్లాంటి వాడు ఉండొద్దు, ఇట్లాంటి వానికి ఒక్కసారి శిక్ష జరిగితే ఇంకా మిగతా క్రైస్తవ నాయకులు పాస్టర్లు భయపడతారు, ఇట్లాంటి భయభ్రాంతులు క్రియేట్ చేయాలనే ఆలోచనతోనే ఆయన మీద జరిగింది. కానీ మేము అందరం అనుకుంటాం, ఎందుకంటే ఏ విషయం మీద వాగ్వాదం, చిన్న సంఘటనలు ఇలా చంపేస్తూ ఉంటారు. చిన్న సంఘటనలు ఆవేశం పోయొచ్చు. మీరు చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న 100 రూపాయల కోసం 50,000 లక్ష రూపాయల కోసం కూడా మాటలు జరిగేటువంటి రోజులు. ఇవాళ ఆయన ఇలా ఒక సమాజం కోసం కొట్లాడుతున్నారు. క్రైస్తవ సమాజాన్ని మీద వెనకేసుకొని కొట్లాడుతూ ఉండే అవతల వ్యక్తులతో వాళ్ళు తట్టుకునే శక్తి లేదు. వాళ్ళు మాట్లాడే అన్ని అబద్ధాలు అవి నిరూపిస్తూ ఉన్నాడు టీవీల ముందు, డిబేట్ల ముందు. అవన్నీ కూడా తట్టుకోలేకుండా ఎవరో ఖచ్చితంగా ఇది కావాలని చేసిన శక్తే. మినిస్టర్ కూడా మైనారిటీ ఉన్నారు కదా. నేనేమంటున్నా, హోమ్ మినిస్టర్ మైనారిటీ అయితే ముఖ్యమంత్రి ఎవరు? డిప్యూటీ సీఎం ఎవరు? ఇలా ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తూ ఉండు? బీజేపీ కోసం పనిచేస్తూ ఉండు. డిప్యూటీ సీఎం ఎవరి కోసం పనిచేస్తూ ఉండు? డిప్యూటీ సీఎం ఒకసారి భారత రాజ్యాంగం చెప్తాడు, ఒకసారి స్టాలిన్ అంటాడు, ఒకసారి లెనిన్ అంటాడు, ఒకసారి మదర్ తెరీసా అంటాడు, ఒకసారి సనాతన ధర్మం అంటాడు. ఆయన ఎవరి కోసం పనిచేస్తుండో ఆయనకు తెలియదు. ఆయన మీటింగ్లో కూర్చొని శిగమెత్తుతాడు,
ఆయన ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాడు? ఆయన ఎవరి కోసం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అలజడి చేస్తానికి ఇది జరిగినటువంటి ఒక కారణం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరో కావాలని చేస్తున్నటువంటిది. ఎందుకంటే క్రైస్తవులు అంటే వాళ్ళు ఏమీ అడగలేరు, వాళ్ళకి ఎవరు వాళ్ళ రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళని చంపి పడేసి ఎవరు దిక్కు లేదు అని అంటారు. కానీ అట్లా లేదు. ఇవాళ తెలంగాణలో 25 లక్షల మంది, ఆంధ్రలో ఇంతకంటే ఎక్కువ ఉన్నారు. ఇవాళ ఎస్సీలు, దళిత క్రైస్తవులు, ఇవాళ ఎస్సీల 19% ఉంటే అందులో మెజారిటీ క్రైస్తవుల బాగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము అవకాశం వచ్చినప్పుడు చూపిస్తాం. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం రాజకీయంగా క్రైస్తవులు వాడుకోవాలని ఇది హత్య చేసి కూడా యాక్సిడెంట్గా చూపిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ అడ్వకేట్ గారిని హత్యపై ఏం చెప్తారు? నేను ఏమంటున్నా అంటే, ఒక అడ్వకేటు ఆయన ఎస్సీ ఎస్టీలకు చాలా మంది ఫీజు తీసుకోకుండా అడ్వకేట్ వృత్తి చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒక న్యాయం కోసం, అక్కడ జరిగిన సంఘటనలకు నేను పోట్లేను, ఎందుకంటే అలాంటి మాట్లాడుకోవటం బాగుండదు. ఒక వ్యక్తి కోసం, న్యాయం కోసం కొట్లాడుతున్నప్పుడు ఆ న్యాయం కోసం కొట్లాడే అడ్వకేట్ని చంపేంత ధైర్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే నేను ఏమడుగుతున్నా, ఇలా కమాండ్ కంట్రోల్ ఉన్నది. ఆ కమాండ్ కంట్రోల్కు రాష్ట్రంలో ఉన్న సీసీ కెమెరాలన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా అక్కడ కూర్చోవాలి, ఎవరు కూర్చోవాలి? అక్కడ సంబంధించిన అధికారులు కూర్చొని దానికి దర్యాప్తు జరుపుతానికి కూర్చోవాలి. కానీ ఇలా ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు రాజకీయ వేదికలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ వాడుతూ ఉన్నాడు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఉపయోగించుకొని ఇమ్మీడియట్గా పట్టుకోవాలి. అంటే లొంగిపోయిన వ్యక్తి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే, ఇంతకుముందు గత ప్రభుత్వంలో చూడొచ్చు, ఎక్కడికెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎవరో చైన్ స్నాచర్లు భయపడ్డారు, ఇలాంటి మర్డర్ చేయాలంటే భయపడ్డారు. కానీ వీళ్ళందరూ కూడా బయటకు వచ్చిండ్రు. నిన్న ఎంఎంటీఎస్ ట్రైన్లో కూడా ఒక ఘటన జరిగింది. నేను అదే చెప్పబోతాను. షీ టీమ్స్ ఎటుపోయినాయి? షీ టీమ్స్ అసలు జాడ లేకుండా పోయినాయి. ఎంఎంటీఎస్ ఘటనల అసలు ట్రైన్లో అంతమంది ఉన్నప్పుడు వాడు బయట నుంచి వచ్చి చేస్తున్నారు అంటే షీ టీమ్స్ ఎటుపోయినాయి? ఇలా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉన్నది? ఇలా ముఖ్యమంత్రి, ఇలా హోంమంత్రి ఎవరు? ఇక్కడ హోంమంత్రి ఆయనే, విద్యాశాఖ మంత్రి ఆయనే, 6 శాఖలకు మంత్రులు ఆయన. ఇలా పనిచేస్తానికైనా టైం ఎక్కడిది? ఒక మంత్రి 12 గంటలు పనిచేస్తేనే సరిపోదు. ఇలా 6 శాఖలు ఎట్లా చేయగలుగుతాడు? 6 శాఖలు దగ్గర పెట్టుకున్నాడు. ఇలా ఎవరికి అధికారం లేదు. ఒక్కటే మంత్రి చేయాలంటే ఇలా హోంశాఖ ఉంటే ఇలా సాయంత్రం వరకు రిపోర్ట్ వస్తూ ఉండే ఏం జరిగిన సమగ్ర విచారణ అన్నీ కూడా ఒకటే దగ్గర ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఇలా దేశంలో ఇన్ని రోజులు 15 నెలలు 6 మంత్రులు లేనటువంటి ప్రభుత్వం ఏముందంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి నేను అడిగేది, ఇలా మహిళలకు రక్షణ లేదు, అడ్వకేట్లకు రక్షణ లేదు, ఒక సామాన్యులు అయితే భయభ్రాంతులకు ఉన్నారు. ఇలా రాత్రిపూట బయటికి పోవాలంటే గుండె మీద చేసుకుని ఆడవాళ్ళు ఇంతకుముందు 10 సంవత్సరాల కన్నా మంచిగా పోతూ ఉండే, ఇలా రాత్రిపూట బయటికి తిరగాలంటే భయపడినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు కూటమి కావచ్చు, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ కావచ్చు, మీ డిమాండ్ ఏంటి? ఇలా తెలంగాణలో కాంగ్రెస్ కావచ్చు, అక్కడ కూటమి, ఇవన్నీ కూడా బీజేపీ ఎజెండానే. ఈయన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎజెండా మాత్రం బీజేపీ ఎజెండా. అక్కడైతే డైరెక్ట్గా బీజేపీ ఎజెండా. మేము అనేది ఏంటంటే, మీరు ఏ ఎజెండానన్నా కానివ్వండి, ఈ రాష్ట్రంలో మాకు భారత రాజ్యాంగం ఇచ్చిన దాని ప్రకారం మేము బతుకుతానికి, మేము జీవిస్తానికి మాకు హక్కు ఉంది. మాకు ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. మాకు రక్షణ కావాలి. ఇక్కడ ఏ సంఘటన జరిగినా, ఆంధ్రప్రదేశ్లో సంఘటన జరిగినా, మా క్రైస్తవులు ధైర్యంగా గుండె మీద చేసుకొని ప్రశాంతంగా జీవిస్తానికి భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టం మేము వాడుకొని మేము ప్రశాంతంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో మా భాగస్వామ్యం ఖచ్చితంగా ఉంది. క్రైస్తవులు మీరు విద్య, వైద్య అన్ని విషయాల్లో వాళ్ళే ముందుంటారు. సమాజ సేవలో ముందు ఎవరంటే క్రైస్తవులు ఉంటారు. వాళ్ళను వాడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు తప్ప వాళ్ళను రాజకీయ భాగస్వామ్యం చేయకుండా వాళ్ళని ఎంతసేపు వాడుకోవటం మాత్రమే, వాళ్ళని ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు తప్ప మా బాగోగులుగా మా రాజకీయ భాగస్వామ్యం లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము అందరూ కూడా అవగాహన కల్పిస్తాం. మనం మోసపోదు. ఒకసారి మోసపోయిన మళ్ళీ ఇలా మాకు ఉన్నంత ఇంతకుముందు ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి పదవులు, ఎమ్మెల్యే పదవిని తీసేసిండ్రు, ఎంపీ పదవిని తీసేసిండు. ఇదే ఎంపీ ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పోయి ఇలా ఏదైతే ఎమ్మెల్యే పదవి ఇక్కడ రావాల్సిన పద్ధతి, కోటా ప్రకారం రావాల్సిన ఎమ్మెల్యే పదవిని వీళ్ళకు ఉండొద్దు అని పార్లమెంట్లో పోయి కంప్లైంట్ చేసి వచ్చిండు. ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చి క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. క్రైస్తవులకు ఓట్లతోనే ఇలా పైకి వచ్చిండు. క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీ 2 కళ్ళని చెప్పుకుంటారు, ఒకటి ముస్లింలు ఒకటి క్రిస్టియన్లు అని చెప్పుకుంటా. ఇలా క్రైస్తవులకు ఉన్నటువంటి రాజకీయ భాగస్వామిని తీసేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఏమంటున్నా, మొన్న డిసెంబర్లో ఒక ముఖ్యమంత్రి ఒక దళితులతో కూర్చొని భోజనం చేసేటట్టు పరిస్థితి లేదు. ఇలా అంత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన ప్రోగ్రామ్ అయిపోయిందంటే అందరితోని, బిషప్లతో, క్రైస్తవ నాయకులతో కూర్చొని భోజనం చేసిపోతా ఉండే. కనీసం నువ్వు భోజనం చేస్తాను కూడా మేము పనికిరామని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రవీణ్ పగడాల విషయంలో రాజకీయ కుట్ర దాగిందని ఖచ్చితంగా దాగింది. నేనేమన్నా, అక్కడ రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ భాగస్వామ్యం ఎవరుతున్నది? ముఖ్యమంత్రి ఒకరు, డిప్యూటీ సీఎం ఒకరు, అక్కడ సామాజికంగా వేరు. ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు? ఎవరి మీద దాడి చేస్తే రాజకీయ ప్రకంపనలు రేపెత్తాయి? ఎవరిని ఒత్తితే రాజకీయ ప్రకంపనలు రేపిస్తాయి? ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉన్నది. జరిగింది మాత్రం అక్కడ ఖచ్చితంగా యాక్సిడెంట్ కాదు. దీని వెనక ఎవరున్నారనే శిక్ష ఖచ్చితంగా బయటికి రావాలి. ఖచ్చితంగా బయటికి వస్తుంది, న్యాయం గెలుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రవీణ్ పగడాల గారి కేసు చాలా చర్చనీయాంశమైంది. సో నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. సో మనతో పాటు గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ప్రొఫెసర్ సార్, ఈ కేసులో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ స్థాయిలో కూడా సెన్సేషనల్గా మారింది. ఎట్లా చూడొచ్చు? అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, ఇవాళ ప్రవీణ్ పగడాల గారికి 3 గంటలు జరిగింది ఇన్సిడెంట్. అది ప్రభుత్వమే చెప్తుంది. 3 గంటలు జరిగింది, 12 గంటల దాకా మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలే? మీరు ఎందుకు క్లూ టీమ్స్ పంపలే? మీరు ఎందుకు అంతే కోట్లాది మంది అభిమానులున్న నాయకుడు, క్రైస్తవ సంఘాలలో అంటే అంత మంచి ఒక గొప్ప ఫాలోవరు, అదే ఒక హిందూ పూజారి మీద జరిగితే మీరు ఊకునే వాళ్ళు కాదు కదా. మరి ఒక క్రైస్తవ పూజారి మీద జరిగినప్పుడు మీరు ఎట్లా ఒప్పుకుంటారు? అందులో ఒక హోమ్ మినిస్టరు మీరు దళితురాలు అయి ఉండి ఒక దళితుడికి అన్యాయం జరిగితే నువ్వు ఎందుకు స్పందించలేదు తొందరగా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటిది మీ ఉద్దేశాలు ఏంటిది? కాబట్టి ఇవాళ స్పష్టంగా దళిత క్రైస్తవుల మీద వివక్షత ఉన్నది. 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఖచ్చితంగా నేను ఒకటే చెప్పాల్సుకున్నా, అసలు ఇన్ని కోట్ల మంది, దాదాపుగా అక్కడిక్కడ కలిపితే 1-2 కోట్ల మంది ఉంటారు క్రైస్తవులు, దళిత క్రైస్తవులు. మరి అంతమంది మీరు ఎందుకు ఒక రాజకీయ పార్టీ పెట్టుకోకూడదు? ముస్లిమ్స్ పెట్టుకున్నారుగా, వాళ్ళ మీద దాడులు జరుగుతూ వాళ్ళు ఊకోవట్లేదుగా. మరి మీ మీద దాడులు జరిగితే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఏంటి ఈ జాప్యం ఏం చూడదు సార్? పొద్దున ఎప్పుడు జరిగితే సాయంత్రం దాకా కూడా అసలు వాళ్ళ పరిస్థితి గురించి మాట్లాడేటోళ్ళు లేడు. ప్రాబ్లం ఏంటంటే నాయకుడే లేడు వాళ్ళకు. ప్రాబ్లం అది. ఇప్పుడు అదే గవర్నమెంట్ దించే స్థాయిలో కనుక వాళ్ళు ఉంటే ఖచ్చితంగా భయపడేటోళ్ళు. ఆ పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఈ పరిస్థితి. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళాలంటున్నాను నేను ఏమంటున్నానంటే, 1 మంది దగ్గర క్రైస్తవులు ఓటేసినప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ, మరి మీకు ఎందుకు భయం లేదు? మీకు ఎందుకు బాధ్యత లేదు? అంటే వాళ్ళు దళితులు కదా, క్రైస్తవులు కదా, వాళ్ళు ఏదో బతుకుతారు కదా భూమి మీద. మనుషులు కూడా చూస్తలేరు. ఈ రాజ్యాంగం ఉన్నది ఎందుకు? ఇది క్రైస్తవులకు సపరేట్ రాజ్యాంగం ఉందా ఈ దేశంలో? ముస్లింలకు సపరేట్ రాజ్యాంగం ఉందా? హిందువులకు సపరేట్ రాజ్యాంగం ఉందా? ఒకటే రాజ్యాంగం ఉందా? చట్టం అందరికి ఒకటే ఉందా? లేకపోతే హిందువులకు వేరే? యూనిఫామ్ సివిల్ కోడ్ అని బీజేపీ అంటున్నది. అందరికీ ఒకటే న్యాయం అంటున్నావు, ఒకటే చట్టం అంటున్నావు. మరి ఏది న్యాయమే? నువ్వు ఒక చట్టం అన్నావు, నువ్వు ఏది న్యాయమేది? ఒక రాజ్యాంగం అన్నప్పుడు ఈ రాజ్యాంగ ప్రకారంగా అందరికీ సమానమైన న్యాయం ఏది? మరి ఇది చర్చ జరగాల్సిన అంశం. ఈ కేసులో కూడా ఎఫ్ఐఆర్లో కూడా, అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో జాప్యం జరిగింది. ఏదైతే పగడాలకు సంబంధించిన మనుషులు వస్తే కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమనే పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి. సుమోటోగా ఒక ఇన్సిడెంట్ను పోలీసులు, అందులో ఒక ప్రజాదరణ నాయకుని పట్ల సుమోటోగా తీసుకునే అధికారం పోలీసులకు ఉంది. అది ఎందుకు చేయట్లేదు? దాని వెనుక ఎవరు ఆపుతున్నారు? సో ఈ ప్రవీణ్ పగడాలని హత్య చేయాల్సిన అవసరం వేరే వాళ్ళకి ఏమొచ్చిందంటారు? అంటే ఒక మతం అనేది చాలా సెన్సిటివ్ అంశము. ఆయన ఒక క్రైస్తవ మత ప్రచారకుడు, బోధకుడు. ఇంకొక హిందూ మతం వాళ్ళ థ్రెట్ ఉండొచ్చు ఆయన మీద, ఉన్నదని కూడా ఆయన చెప్పాడు. అట్లాగే ముస్లిం వాళ్ళ థ్రెట్ ఉందని చెప్పాడు ఆయన. మరి వీళ్ళ మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆయనకు ఎందుకు రక్షణ కల్పించలేదు? మీరు ఎటు పోయినా పబ్లిక్ ఫిగర్కు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎందుకు వైఫల్యం చెందారు? మీకు థ్రెట్ ఉందిరా బాబు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదు? అంటే మీ వెనుక ఎవరున్నారు? సో ఇవన్నీ కూడా చర్చనీయాంశాలే. కాబట్టి దీని వెనుక ఎవరున్నారు, దాని వెనుక నిజంగా యాక్సిడెంటా లేదా చంపించిర్రా అనేది అంతా దర్యాప్తులో తేలాలి. అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే అన్ని అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్య వెనుక సో ఎలాంటి, అంటే ప్రభుత్వం ఏమైనా నిర్లక్ష్యం చేస్తుంది? ఇప్పుడు క్రిస్టియన్స్ మీద దళిత క్రైస్తవులు అంటే ఇజ్రాయెల్ అయినా, ప్రవీణ్ పగడాలైనా, ఇంకెవరో అయినా దళితులు అంటే గింతే కదా అనే పరిస్థితి ఉంది. దళితుల పవర్ ఏందో వాళ్ళు కొట్లాడుకుంటారు కాబట్టి, మాలమాదిగల పంచాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అసలు రియల్గా వాళ్ళు పవర్ చూపెడితే ఎవరు పవర్లోకి రారు. అది అమ్మాయినా, రెడ్డి అయినా, ఎల్మైనా ఎవరైనా రారు. కనిష్టంగా దళితులు, అందులో దళిత క్రైస్తవులు 80% వాళ్ళే ఉన్నారు దళితులలో. వాళ్ళ కలిసి జనాభా లెక్కలలో వాళ్ళకి చోటు లేదు. ఇక్కడైనా అక్కడైనా క్రైస్తవుల పైన నిర్లక్ష్యం నిజంగా జరుగుతుంది. 200% నిర్లక్ష్యం ఉందంటున్నా. అందుకే క్రైస్తవులకు ఒక రాజకీయ పార్టీ ఉండాలంటున్నా, అందులో దళిత క్రైస్తవులకు ఉండాలంటున్నా ప్రధానంగా. సో కాబట్టి వాళ్ళకు ఉన్నప్పుడే, వాళ్ళు ఓడగొట్టే స్థాయికి ఎదిగినప్పుడే వీళ్ళు భయపడతారు. వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళని ఓడగొట్టే స్థాయిలో లేరు కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. సో ఆ స్థితికి తీసుకురావాలంటున్నా నేను. వీళ్ళకి ఆ స్థితికి ఎదగాలంటున్నా.
అప్పుడే న్యాయం జరుగుతుంది. ఎట్లాంటి సంఘటన జరిగినా అప్పుడే న్యాయం జరుగుతుంది. ఆ దిశగా రానున్న రోజుల్లో క్రైస్తవులను ఒక రాజకీయ శక్తిగా మార్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ప్రవీణ్ పగడాల అటు దేశంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది హత్య మర్డర్ అనేది కొంచెం సస్పిషియస్గా మారింది. సో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతూ ఉంది ఆంధ్రాలో. సో మాట్లాడదాం సార్, ఇది ఎట్లా చూడొచ్చు? ఇది కొంతమంది హత్య అంటున్నారు, కొంతమంది ఏమో మామూలుగా యాక్సిడెంటల్గా జరిగింది అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? ఇది కంపల్సరీ హత్య చేయటం జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ని బట్టి మా పెద్ద మనుషులు అక్కడికి వెళ్ళటం, దాన్ని ఎంక్వైరీ చేయటం, దాన్ని చూడటం, దాన్ని బట్టి అది హత్య జరిగింది అని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల గారి హత్య ఒకవేళ నిజంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చాయి? హత్య పాస్టర్స్ ఆయన సేవ చేస్తూ కూడా ఆయన ఒక డిబేట్స్ చేసేవాడు. ఆ డిబేట్స్ చేయటం కారణం ఏంటంటే ఆయన ఈ 3 గ్రంథాలు ఏవైతే ఉండేవో ఇండియాలో ఆ 3 గ్రంథాలు చదివిన వ్యక్తి. అది విశ్లేషించేవాడు. ఈ గ్రంథం ఇది చెప్తుంది, ఖురాను, భగవద్గీత ఇది చెప్తుంది, బైబిల్ ఇది చెప్తుందని చెప్పేటువంటి సందర్భం. దాని మీద కొంతమంది వ్యతిరేకతలు ఈయన్ని చంపాలి చేయాలని థ్రెట్ చేశారు ఫోన్లో. నువ్వు ఇటు చెప్పొద్దు, ఇటు చెప్తే నీకు అది చేస్తాము అని చెప్పడం జరిగింది. అదే కోణం మనసులో ఉంది. ఒకటి ఆయన చెప్పాడు పబ్లిక్గా. అది తర్వాత రెండోది అక్కడ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అక్కడ యాక్సిడెంట్ జరిగితే వెహికల్ దెబ్బతినాలి, ఎరగాలి, లేకపోతే ఈయన బాడీ ఫ్రాక్చర్ కావాలి, ఏం జరగకుండా ముఖం మీద కొట్టి గుద్ది చంపినట్టే ఉంది ఆడ. సో దాన్ని అక్కడ మా వాళ్ళు వెళ్ళి చేసిన సందర్భం అంటే అది కంపల్సరీ హత్యను, ఇది రోడ్డు ప్రమాదం కాదు అని చెప్తున్నారు. అంటే ప్రమాదం జరిగినాక కూడా చాలా సేపు అంటే చాలా గంటలు జాప్యం జరిగింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని వాదనలు వినబడుతున్నాయి. దానికి పోలీసులు ఏం చెప్తారంటే చాలా మీకు అర్థమైపోయింది ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇదో. అక్కడ జరిగిన సందర్భం ఇమ్మీడియట్గా పోలీసులు ఎంటర్ అవ్వటం, దాన్ని తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ చేయటం, సుమోటో కింద దాన్ని చేయాలి. అది చేయకుండా మా పెద్ద మనుషులు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు పోలీసులు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు కాబట్టి మేము కేసే ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ లేదు అంటారు. ఇది న్యాయమా? ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఇది న్యాయమా? అంటే ఎవరో చనిపోతే అక్కడ రోడ్డు మీద పెడితే దాన్ని ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేయాలి, ఎఫ్ఐఆర్ చేయాలా? యాక్సిడెంటే కానివ్వండి, యాక్సిడెంట్ ఎంక్వైరీ మీరు చేయరా, ఎఫ్ఐఆర్ చేయరా? ఎవడు కొట్టాడు ఏంటి దాన్ని తీయాల్సిన అవసరం ఉంది కదా. మీరు అది ఏం చేయకుండా ఫ్యామిలీ మెంబర్స్ రాలేదు అందుకే మేము చేయలేదు అని ఈవినింగ్ 8:30 9:30 దాకా చేయలేదు. అంటే దీని మీ ప్రధాన ఉద్దేశం అంటే దీంట్లో రాజకీయ కుట్ర దాగుందని అనుకుంటారు? 100% దీని వెనకాల కొంతమంది కుట్రదారులు ఉన్నారు. వారు బ్యాక్గ్రౌండ్ నుండి చేసిన సందర్భం ఇది. లేని పక్షంలో పోలీసులు డిలే చేసిన అవసరం లేదు. పోలీసులు అంతా దాన్ని డిలే చేయకుండా ఎఫ్ఐఆర్ లేకుండా చేయటం లేదు. తర్వాత దాన్ని అక్కడ క్రియేట్ చేసిన అవసరం లేదు. దీని వెనకాల భారీ ఎత్తున కుట్ర జరిగింది. మా పాస్టర్స్ని, మా క్రైస్తవుల్ని మీరు టార్గెట్ చేశారు, దాన్ని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ అనే అడ్వకేట్ గారిని కూడా ఒక చిన్న కేసు ఒకరికి న్యాయం చేయడానికి వెళ్తే ఆడిని రిక్కీ చేసి 10 days పోలీసు ఏం చేస్తున్నారండి, 10 days రిక్కీ చేస్తుంటే అరే వాడు సతాయిస్తున్నాడు కంప్లైంట్ ఇచ్చింది ఆ లేడీ. ఆమెను మీరు ఎంక్వైరీ చేయాలి, పోలీసుని పెట్టాలి కదా. ఏం లేకుండా చనిపోయినాక మళ్ళీ చంపేసినోడికి వెళ్ళి వాడిని అక్కడ పోలీసు బందోబస్తు పెట్టి ఈ ఇంటి దగ్గర ఏం లేకుండా చేయండి. ఇది ప్రభుత్వాలు చేసేటువంటి మైనార్టీస్కి, ఎస్సీలకి, బీసీలకి చేసేటువంటి పద్ధతి ఏం బాగోలేదు. ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, ఎవరికి అన్యాయం జరిగినా వారికి రక్షణ కలిగించాలి, న్యాయం చేయాలి. ప్రవీణ్ గారి విషయంలో అక్కడ మీకు హోంమంత్రి కూడా మీకు సంబంధించిన హోంమంత్రి ఉన్నారు. మా హోంమంత్రి గారు మనవారే, మా మనిషే, అయినా కూడా మాకు ఆమె మీద కూడా కొంతమంది ప్రెజర్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆమె ఓపెన్గా వచ్చి ఇంత స్టేట్మెంట్ ఇవ్వలేదు. సార్ అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇచ్చారు, మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని. హోమ్ మినిస్టర్ ఇవ్వచ్చు, వాళ్ళకేం రాజకీయ ఒత్తిళ్ళు ఉండేవి మాకు తెలియదు. సో కాబట్టి మేము దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం. ఆ ప్రభుత్వాలు డెఫినెట్గా దాన్ని ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయని పక్షంలో మేము సిఐడి దగ్గరికి వెళ్తాం, లేకుంటే సిబిసిఐడికి వెళ్తాం, లేని పక్షంలో ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తాం. దీంట్లో బండి కింద పడినా కానీ బండికి ఏం డ్యామేజ్ జరగలేదు, ఆయనకు కూడా ఎలాంటి డ్యామేజ్ జరగలేదు, చిన్న చిన్న ఘాట్లు తప్ప పెద్దగా ఏం లేవని వినబడతాం. అక్కడ కనపడదు. మా పెద్ద వెళ్ళి కే పాల్ గారు వెళ్ళారు, హర్ష అని మా ఎంపీ గారు వెళ్ళారు, ప్రసాద్ రెడ్డి గారు అని వెళ్ళారు, మోజెస్ గారు అని వెళ్ళారు, చాలామంది వెళ్ళారు. అక్కడ వారందరూ కూడా హానిబాబు అని వీళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ చనిపోయినటువంటి సిచ్యువేషన్కి, యాక్సిడెంట్ అయిన సిచ్యువేషన్ లాగా ఏం లేవు. అందుకే మాకు డౌట్. ఇప్పుడు కారణం అదే. దానివల్ల మేము దాన్ని హత్యగానే మేము పరిగణిస్తున్నాం.